Eco Tejas World Class Electric Bike అతి తక్కువ ధరలోనే. ఈ రోజు మన నాన్నక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలంటే ముందు మీకు ఒక కథ చెప్పాలి. ప్రేమ, ధైర్యం, విశ్వాసం కలగలిపిన కథ. ప్రేమకి రూపం ఉండదు, అది మనసు నుండి పుట్టేది. కానీ ఆ ప్రేమకు రూపం ఉంటే ఆయనలాగే ఉంటుందేమో. ధైర్యానికి, విశ్వాసానికి రూపం ఉంటే ఆమెలాగే ఉంటుందేమో. ఆమె జీవితం అంతా చేదు సంఘటనతో, చీకటితో నింపబడ్డా ఆమె ధైర్యం ఆపలేని వెలుగులా వెలిగింది. ఆమెకి అండగా నిలిచిన తండ్రి తన ప్రేమతో తాను ఒక నిజమైన హీరోని నిరూపించాడు. ఈ రోజు అలాంటి ఒక హీరోనే మన నాన్నక ప్రేమతో షోకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు మీడియా ముందుకు వచ్చి ఈరోజు నాన్నక ప్రేమతో షోలో మీ పాపతో పార్టిసిపేట్ చేయటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే నిహారి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉండొచ్చు, తనకు జరిగిన అన్యాయం గురించి పోరాడి ఉండొచ్చు. అయినప్పటికి కూడా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడలేదు. అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, సో తనేదో పోరాడుతుంది, ఆ పోరాటంలో వెనకుండి మేము సపోర్ట్ చేయాలి తప్పితే ఇంకా ముందొచ్చి దీని గురించి మాట్లాడితే మనకు వచ్చేది ఏం లేదు అనుకున్నారో ఏంటో తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. బట్ ఈరోజు నా కోసం నన్ను ప్రేమించే వ్యక్తిగా యాక్సెప్ట్ చేసి ఇంత దూరం వచ్చారు ఊరి నుంచి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సో నిహారి, ఫస్ట్ ఏం చెప్తావు? నాన్నగారు ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు ఈరోజు. నాన్నక ప్రేమతో షోలో పార్టిసిపేట్ చేయాలి, నా కూతురు గొప్పతనం గురించి చెప్పాలి. ఏమనిపిస్తుంది? ఏం చెప్తావు? మాటలు రావట్లేదు. ఎందుకంటే కూతురుగా నేను కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. సో అందరి కూతురులాగా నేను సంపాదించలేదు. సో వాళ్ళకి బిల్డింగ్లు కట్టలేదు, కార్లు కొనలేదు, నేను డబ్బులు ఇవ్వలేదు. కానీ మా నాన్నకంటూ ఆయన కోల్పోయిన పేరు ఏదైతే ఉందో దానికి 10 ఇచ్చానని మాత్రం గర్వపడతాను నేను. ఓకే. సో ఒకప్పుడు శేషు కూతురు నిహారి అనేవాళ్ళు, ఇప్పుడు నిహారి వాళ్ళ నాన్న శేషు అని పిలుస్తున్నారు. అంతకన్నా మా నాన్నకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏం లేదని నేను అనుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్ అంకుల్. సో ఇప్పుడు నిహారి కూతురు శేషు గారు అనిపించుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళినా? సో చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా అన్స్టాపబుల్ లో బాగా ఎమోషనల్ అయిపోయారు అంకుల్. తప్పదు కదా, చూసిన చాలా మందికి కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఏమనిపించింది అన్స్టాపబుల్ వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు? అది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ బేసికల్ గా చెప్పాలి అంటే. అంటే మన తెలుగు అమ్మాయి ఉండి బయటకెళ్ళి ప్రూవ్ చేసుకోవడం వేరు, మన అమ్మాయిని అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ మీద పిలిచి అందరూ బాలకృష్ణ గారు, అల్లు అర్జున్ గారు పిలిచి వాళ్ళు అప్రిషియేట్ చేయటము, తర్వాత బాలకృష్ణ గారు మళ్ళీ సపరేట్ పిలిచి మాట్లాడటం. నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను, బయట వెయిట్ చేస్తుంటే పాపం బాలకృష్ణ గారు వెళ్లే వాళ్ళు ఆగి ఏ పాప బాయ్ అని చెప్పి ఆయనకున్న సాఫ్ట్ నేచర్ ఏదైతే ఉందో అది రియలీ అన్స్టాపబుల్.